అంతర్జాతీయ క్రికెట్లో వన్‌డే ఫార్మాట్‌కు దాదాపుగా 3 దశాబ్దాల తర్వాత తిరిగి మళ్ళీ పూర్వ వైభవం రాబోతోంది. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది శుభ్మన్ గిల్‌కి చాలా అదృష్టవంతమైన విషయం అనే చెప్పాలి. అయితే మ్యాచ్‌లను మరింత ఇంట్రెస్టింగ్‌గా, మరింత సస్పెన్స్ థ్రిల్లర్‌గా మార్చేందుకు ఇక ముందడుగు వేసింది ఐసీసీ. ఇక నుంచి అంతర్జాతీయ వన్‌డేలలో ముక్కోణపు సిరీస్‌లు అంటే ట్రై సిరీస్‌లు మళ్ళీ రీస్టార్ట్ చేయాలని చెప్పేసి భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇటీవల వ్యక్తం చేసిన కోరికను ఇప్పుడు విశేషమైన ఆమోదం కలిగి యెస్ రాబోయే రోజుల్లో భారత జట్టు కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ ప్రతిపాదించిన విషయంపై మేము ఆలోచించి దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అంటే రాబోయే 12 నెలల్లో అంటే క్రికెట్ క్యాలెండర్‌లో 3 జట్ల మధ్య జరిగే ట్రై సిరీస్ తిరిగి ప్రారంభం అవ్వబోతోంది. అదే విషయాన్ని ఇక్కడ ఇంగ్లాండ్ అండ్ వెల్స్ క్రికెట్ బోర్డ్ సీఈఓ రిచర్డ్ గోల్డ్ పాజిటివ్ సిగ్నల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు వన్‌డే క్రికెట్‌లో ముక్కోణపు సిరీస్‌లు సృష్టించిన హడావిడి అంతా ఇంత కాదు. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వీళ్ళ ముగ్గురి మధ్య చివరిసారిగా 2015 ప్రారంభంలో పెద్ద వన్‌డే ట్రై సిరీస్ జరిగింది. అయితే ఆ తర్వాతి కాలంలో అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ బిజీగా మారడంతో కేవలం 2 జట్ల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐసీసీ టోర్నమెంట్‌లకే ప్రాధాన్యత పెరిగింది. దాంతో ట్రై సిరీస్ సంస్కృతి క్రమక్రమంగా మరుగున పడింది. మళ్ళీ ఇప్పుడు శుభ్మన్ గిల్ ప్రతిపాదించిన ఈ ముక్కోణపు ట్రై సిరీస్ అంటే ట్రై సిరీస్ కారణంగా మళ్ళీ టీమిండియాకున్న భారీ క్రేజ్‌తో పాటుగా ఇక ప్రత్యర్థి జట్ల మధ్య ఏర్పడే సిరీస్‌లు చాలా అద్భుతంగా కొనసాగుతాయని అర్థమవుతుంది. ఇప్పుడు 2 జట్ల మధ్య ఏదైనా సిరీస్ జరిగింది అంటే అది బై సిరీస్ అన్నమాట. అంటే ద్వైపాక్షిక సిరీస్. కానీ ఇప్పుడు ట్రై సిరీస్ అనేది ఒక గ్రేట్ కాంబినేషన్ అవ్వబోతుందని, ఇక వన్ డే ఫార్మాట్‌కి ఇటువంటి పూర్వ వైభవం తీసుకురావాలి అంటే ట్రై సిరీస్ అనేది మంచి ఆప్షన్ అంటూ ఇప్పటికే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో పాటుగా చాలా క్రికెట్ బోర్డ్స్ దీనికి యెస్ చెప్పాయన్నమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.